అవును. అవును ప్రభు. కానీ వాడు ఎడల్పేమో 6 అట, పొడుగేమో వాడు 14 అడుగులట, వాడేమో ఇనప మంచం అట. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటారు మోషే, మీరు నాకు చెప్పండి? మోషే యొక్క ఉద్దేశ్యం ఏంటంటారు దీన్ని లేవనెత్తి? వెరీ గుడ్ మౌనిక. వెరీ గుడ్ రా. వెరీ గుడ్ రా తల్లి. యెస్. 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 మీరు రేపొద్దున అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంతే హైట్‌లో ఉంటారు అనాకీలు. రేపొద్దున వీళ్ళతో ఫైట్ చేయాలి. రేపొద్దున అనాకీయులను మేము చూచితిమి. అదే కదా చెప్పింది కాడెష్ బర్నేలో. అనాకీయులను మేము చూచితిమి. వారు అంతెత్తున్నారోళ్ళు. మేము మిడతల్లాగున్నాం. మేము వాళ్ళని గెలవలేము. అక్కడే కదా వచ్చిన అవిశ్వాసం. మోషే ఏం చెప్తున్నాడంటే, ఒరేయ్! మీరు గతాన్ని చూడండి. గతాన్ని చూడండి. ఆళ్ళంతెత్తున్నారు. మేము వాళ్ళని గెలవగలమా? ఆళ్ళు ఎంత పొడుగున్నారు. మేమో పొట్టోళ్ళం. మిమ్మల్ని కొట్టగలమా అనేది మీ సందేహం గదా! ఓగు గాడిని కొట్టారుగా. చెప్పండి. ఓగ్ గాడిని కొట్టారా లేదా మీరు? ఓగ్ గాడు ఎంత ఎత్తుంటాడురా? ఆడు 12, 13 అడుగులు ఉండడా ఆడు? వాడెంత భారీగా ఆడాడు. వాడు పనుకుంటే 6 అడుగులు మంచం సరిపోలేదా ఆడికి? ఆడిని దేవుడు మీ చేతికి అప్పజెప్పాడురా. ఏంటి? అలాంటి ఒక పెద్ద జాన్ పర్సన్‌నే దేవుడు మీ చేతికి అప్పజెప్పినప్పుడు, ఈళ్ళు గూడా అంతేగా. ఈళ్ళేమన్నా అంతకు మించి హైట్ ఉంటారా? ఈళ్ళేమన్నా అంతకు మించి ఏమన్నా లావున్నారా? రేపు కనానీయుల దగ్గర అంటే మోటివేషన్ చేస్తున్నాడాయన. అర్థమవుతుందా మీకు? గతాన్ని జ్ఞాపకం చేస్తూ, ఫలానా వాడిని మీరు కొట్టారు. వాడినే మీరు కొట్టినప్పుడు వీళ్ళని మీరెందుకు కొట్టలేరు? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఓసారి ఒక కుర్రోడు ఒక ఒకాయనొచ్చాడు. "అన్నా నేను మందు మానలేకపోతున్నానన్నా. మందు మానలేకపోతున్నానన్నా. ఆల్కహాల్‌కి బాగా అడిక్ట్ అయిపోయానన్నా." అన్నప్పుడు నేను ఒక మాట, "ఒరేయ్ తమ్ముడు, నువ్వు అమ్మ పాలు మానేసావా?" అన్నా. నవ్వాడాడు. నవ్వాడాడు. "అమ్మ పాలు మానేసావా?" అన్నా. "మానేసా." "ఎన్నో ఏట మానేవురా?" అన్నా. 4, 5 ఏళ్ళప్పుడేం మానేశాను. ఎందుకన్నా అన్నాడు. "ఏం లేదురా, నువ్వు కళ్ళు తెరిచింది మొదలుకొని, నీ నోరు ఈ 2 పెదాలు విచ్చుకుంది మొదలుకొని, నోట్లో పడింది అమ్మ పాలు. నీ నోట్లో నువ్వు చూసిన మొదటి టేస్ట్ అమ్మ పాలు. అరే పుట్టుకతోనే నీకు అలవాటైన అమ్మ పాలనే 4 ఏళ్లకో, 5 ఏళ్లకో గట్టిగా నిలదొక్కుకొని మానగలిగినప్పుడు, మధ్యలో నిన్నగాక మొన్న పరిచయమైన ఒక మందును నువ్వు మానలేవా?" అది నేను చెప్పిన ఉద్దేశ్యం. అంటే అమ్మ పాలు చాలా మంచివి. మందు చాలా దరిద్రమైనది. అమ్మ పాలు చాలా మంచివి. మందు దరిద్రమైనది. కానీ నేనిక్కడ కంపారిజన్ చేస్తుంది మంచి చెడుకు మధ్య గాదు. నేనిక్కడ కంపారిజన్ చేస్తుంది పుట్టుకతో నీకు అలవాటైన దాన్ని నువ్వు మానుకున్నావు కదా! నేనొకటి చెప్పా. ఒరేయ్! అమ్మ నేను పాలివ్వననంగానే వెంటనే మానిపడేసావా? లేదంటే దానికోసం పెద్ద యుద్ధమే చేసావా ఆ రోజుల్లో? అంటే ఖచ్చితంగా యుద్ధాలు చేసుంటావు. నాకు తెలిసి చిన్నప్పుడు మన అమ్మ పాలు మానటానికి అబ్బో! మనమ్మ చాలా చేసుండు. మా అమ్మ ఇప్పటికి చెప్తది. "బాబు నీకు పాలు మానిపియడానికి మామూలుగా కష్టాలు పడలేదురా బాబు నేను. యాపాకులు పూసేదట, కాకరకాయలు రుద్దేదట చెస్ట్ భాగానికి. ఆ! సోప్ నట్స్ కుంకుడుకాయ వెరీ గుడ్ శ్రీనివాస్. యశోద అవును తల్లి. కుంకుడుకాయలు పూసేదట. మరి నువ్వు చేదనుకున్న ఆమెను రాగి మళ్ళా వాంతి చేసుకొని ఏడ్చి ఈనపడి అమ్మని ఏడిపించి మొత్తానికే మానేసావు. అమ్మ పాలు మానటానికి యుద్ధం చేసావు గదా! మరి మందు మానటానికి కూడా యుద్ధం చెయి. అమ్మ పాలు మానగలిగావు గదా! పుట్టుకతోనే అలవాటైనవి. ఆఫ్టర్ ఆల్ మధ్యలో నిన్నగాక మొన్నొచ్చి నీకు పనికిమాలిన మందు మానటానికి ఎందుకురా అన్నప్పుడు, వాడు చాలా డీప్‌గా ఆలోచించాడు. నేను చెప్పిన మాటలు పాపం. చాలా డీప్‌గా ఆలోచించి, నిజమే గదా! పుట్టుకతో ఉన్న పాలని నేను మానగలిగినప్పుడు, నిన్న కాక మొన్న 20 ఏట ఆడెవడో దిక్కుమాలినోడు పరిచయం చేసి, ఈ మందు బాటిల్ నేనెందుకు మానలేకపోతున్నాను అని వాడు అనుకుని పాపం వాడు మానేసాడు. నాకు మొన్న ఈ మధ్య గోదావరి ఎళ్ళినప్పుడు చెప్పాడు. "అన్న మీరు ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా ప్రభావితం చూపించిందన్న. నిజంగానే గదా! ఏంది నేను ఇలా తయారయ్యానని నేను చాలా పట్టుదలతో నిలబడి మానేశానన్న. అప్పటికి నేనొచ్చి సంవత్సరం అయింది. వాడికి సంవత్సరం కిందట చెప్పా. ఈ సంవత్సరంలో నేనసలు వాసన కూడా చూడలేదన్న" అన్నాడు. అంటే గతాన్ని చూపిస్తూ ఒక మోటివేషన్ మనం చేసినప్పుడు వాడు పట్టుదలతో నిలబడగలుగుతాడు. అలానే, అలానే వీళ్ళ ముందు ఇప్పుడు ఒక పెద్ద సమస్యుంది. 10 అడుగుల వ్యక్తులను వీళ్ళు ఎదుర్కోబోతున్నారు. అనాకీయులు లాంటోళ్ళని వీళ్ళు ఎదుర్కోబోతున్నారు. అనాకైట్స్ లాంటోళ్ళు చాలా పెద్ద పెద్ద హైట్ ఉంటారు. 10 అడుగులు, 11 అడుగులు ఉంటారాళ్ళు. అంతంత లావుంటారాళ్ళు కుస్తీలా. వాళ్ళని ఈళ్ళు ఎదుర్కోవటానికంటే ముందు ఒక మాట చెప్పాడు. "ఒరేయ్! మీరు జాగ్రత్తగా గమనించండి. ఓగు లాంటి ఆజానుబాహుడిని దేవుడు మీ కాళ్ళ దగ్గరకొచ్చి పడేసాడు. ఆఫ్టర్ ఆల్ ఈడెంతరా" అన్నప్పుడు
కొత్త తరంలో రక్తం ఉడికొచ్చింది. కొత్త తరంలో పౌరుషం ముందుకు సాగింది. కొత్త తరంలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి. అలాగా వీళ్ళు యుద్ధానికి రెడీ చేస్తున్నాడన్నమాట ఈళ్ళని. అర్థమైందా? ఎందుకు మంచం గురించొచ్చిందో, ఎందుకు ఊగ్గాడి గురించొచ్చిందో, ఎందుకు ఆళ్ళకి ఈడి మంచం, ఈడి బెడ్‌రూమ్ సైజ్ చెప్పడం వల్ల ఆళ్ళకేంటి ఉపయోగం అంతే గదా! ఈడి బెడ్‌రూమ్ సైజు, ఈడి మంచం సైజు, ఈడి మంచం మీద ఏ బెడ్డేసాడు ఇయన్నీ చెప్పడం వల్ల ఆళ్ళకేమిటి ఉపయోగం అంటే ఇది. ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు మోషే. అందుకని అదే చెప్తున్నా మీకు మీకు డ్యూటెరానమీలో ఏది ఊరకనే చెప్పడు మోషే. మరి దాని వెనక ఆయనకు ఒక ఇంటెన్షన్ ఉంటది. ఆ ఇంటెన్షన్ తోనే మాట్లాడుతుంటాడు. ఓకే. సో, ఈ ఫస్ట్ సెర్మన్‌లో వాళ్ళని ధైర్యపరుస్తున్నాడన్నమాట. అంటే అక్కడ మోషే ఏం చెప్పాలనుకున్నాడంటే, కొత్త తరంలో ఉన్న కనానీయులని, రాక్షసుల్ని కనానులోని రాక్షసులను చూసి భయపడుతుంటే మోషే, మీరు ఇప్పటికే ఒక రాక్షస రాజును మీరు ఓడించారు అని గుర్తు చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఓగు మంచం పరిమాణాన్ని చెప్పడం ద్వారా శత్రువు ఎంత పెద్దవాడైనా దేవుడు జయిస్తాడని ధైర్యం ఇచ్చాడు. ఈ విధంగా మోషే ప్రతిదీ ఒక ఇంటెన్షనల్ గా, ఒక ఉద్దేశపూర్వకంగా మాట్లాడాడు. ఎఫ్రాయిము, మనష్షే ఒకటేనన్న. మధ్యలో ఆళ్ళెందుకు వచ్చారనంట. ఇక్కడ మన ఓగోడు వస్తుంటే మన ఓగోడిని తీసి నువ్వు మనష్షేని పెడితే ఓగు ఫీల్ అయిపోతాడు కదా చెప్పండి. మనష్షే, ఎఫ్రాయిం అనేవాళ్ళు ఒకటి కాదు. ఆళ్ళు 2 వేరు వేరు ట్రైబ్స్. మనష్షే యోసేపుతో పుట్టినప్పటికీ కూడా మనష్షే ట్రైబ్ వేరు, ఎఫ్రాయిం ట్రైబ్ వేరు. అయితే మనష్షే ఒకే ట్రైబు, యోర్దానికి అవతల కొంత ఉంటది, యువతల కొంత ఉంటది కాబట్టి అర్ధగోత్రం అంటారు. ఓకేనా? అలా. తూర్పు గోత్రాలకి షరతులు చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ 3వ అధ్యాయం అంతా కూడా దేనిలో బిజీ అయిపోయాడు మోషే గారంటే షరతులు. ఏంటి? ఎవరెవరు ముందెళ్ళాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జోర్డాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనష్షే వాళ్ళు తొందరగా గెలుస్తారు ల్యాండ్. ఎందుకంటే జోర్డాన్‌కి ఇవతల వైపు. వీళ్ళు గెలిచాం కదా అని మేము చేతులు కట్టుకొని కూర్చోకూడదురా? మీరు కనాన్‌లో పార్టిసిపేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3వ అధ్యాయం మొత్తం దేని మీద తిరిగిద్దంటే ఇప్పుడు 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో మనష్షే గోత్రం అనేది జోర్డన్ రివర్ ఇక్కడ ఉంది కదా, మామగారు ఎట్టున్నారు మామగారు? జోర్డన్ రివర్ కి ఇటువైపు మనష్షే గోత్రానికి పాలి భాగస్తుంది. మొట్టమొదటి గెలిచేటువంటి ప్రాంతం ఇది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు వాళ్ళు ఫైట్ చేసి ఈ ప్రాంతాన్ని గెలిచి మనష్షే వాళ్ళకి ఇచ్చారనుకోండి. ఈ మనష్షే వాడు అమ్మయ్య నా ప్రాంతం నాకు వచ్చిందిలే అని చెప్పేసేసి ఈడు అక్కడే కూర్చోకూడదు. నా ప్రాంతం నాకు గెలిచిందిలే అని కూర్చోకూడదు. వీడు మిగతా 11 గోత్రాలను ఇక్కడ స్వాధీనపరుచుకోవాలి కాబట్టి ఈ ప్రాంతాలు గెలవటానికి వీడు గెలిచినప్పటికీ కూడా ఈడు కూడా మళ్ళా తోడు ఈడు కూడా యుద్ధం చేయాలి. ఈ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో నఫ్తాలి గోత్రికులు యుద్ధంలో గెలిచేశారు అనుకుందాం. వీళ్ళ ప్రాంతం వీళ్ళకి వచ్చింది అనుకుందాం. అమ్మయ్య మేము గెలిచాం కదా అని నఫ్తాలి వాళ్ళు ఇంట్లో పనుకోకూడదు. ఆ తర్వాత జెబూలూనోడు గెలిచారు అనుకోండి. అమ్మయ్య మాది అయిపోయింది కదా జెబూలూనోడు ఇంట్లో పనుకోకూడదు. మనష్షే వాడైనా, జెబూలూడైనా, నఫ్తాలి వాడైనా చివరి వాడైనటువంటి వ్యక్తి గెలిచేంత వరకు కూడా అందరూ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలి. ఎవడు కూడా నా భూభాగం నాకు వచ్చిందని ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు అనేటువంటిది ఇక్కడ మోషే గారి యొక్క ఉద్దేశం. నా ట్యాబ్ మీకు అక్కడ కనపడుతుందా? డిస్ప్లే కనపడుతుందా మీకు అక్కడ? కనపడుతుందా లేదా? కామెంట్ కనపడుతుంది. వెరీ గుడ్. ఓకే. సో 3వ అధ్యాయం అంతా కూడా సహోదరులకు విశ్రాంతినిచ్చు వరకు ఎవడు విశ్రాంతి తీసుకోకూడదు. మీ గోత్రంలో ఉన్న చివరి సహోదరుడు కూడా విశ్రాంతి పొందారు. అలా విశ్రాంతి పొందేంత వరకు కూడా మీలో ఎవడు కూడా విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదని ఇలా చెప్తాడు 3వ అధ్యాయం. అయితే యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు అంటే వీళ్ళ గోత్రాలు వీళ్ళకి ఇచ్చేసినట్టుగా మీ సహోదరులకు విశ్రాంతినిచ్చు వరకు అనగా మీ దేవుడని యెహోవా యోర్దాను అద్దరిని వారికి ఇచ్చుచున్న దేశంలో వారు స్వాధీనపరుచుకున్న వరకు ప్రతి వాడు మీకు ఇచ్చిన తన స్వాస్థ్యమును తిరిగి రావాలని మీకు ఆజ్ఞాపై మీ మందలు విస్తారమును నాకు అని ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా యుద్ధంలో గెలిచేంత వరకు చివరి గోత్రికుడికి ఆస్తి వచ్చేంత వరకు అందరూ కలిసికట్టుగా పోరాటం అనేటువంటి అంటే అక్కడ మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే నేను బాగుంటే చాలు అనే స్వార్థం ఉండకూడదు, అందరూ బాగున్నప్పుడే నిజమైన విశ్రాంతి దొరుకుతుంది అనేది కొత్త తరానికి ఆయన బోధిస్తున్నాడు. నెక్స్ట్ యెహోషువతో మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయం 21-22 వచనాలు. ద్వితీయోపదేశం గుర్తు చేస్తున్నాడు, దాన్ని రీకాల్ చేస్తాడు.
ఆ కాలమున నేను యెహోషువతో ఇట్లాంటిది, మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరి రాజులకు చేసినదంతయు నీవు కన్నులారా చూసావు. కన్నులారా చూసావు. కన్నులారా చూసావు. యెహోషువతో మాట్లాడుతున్నాడు, నాయనా మీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా ఇద్దరు రాజులు ఎలా ఓడించాడు నువ్వు కన్నులారా చూసావు కదా. అంటే నెక్స్ట్ నాయకుడు తను కాబోతున్నాడు ఇక. నెక్స్ట్ జాషువా లీడర్ కాబోతున్నాడు కాబట్టి నువ్వు కళ్ళారా చూసావు కదా. అంటే దేవుడు గొప్పతనాన్ని నెక్స్ట్ వచ్చే లీడర్ కి చెప్తున్నాడు. జాషువా వాస్తవానికి జాషువాతో దేవుడు ఏమి ముఖాముఖిగా మాట్లాడలేదు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరట? దేవుడు ముఖాముఖిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరట? ఒకడే. ఎవరా వ్యక్తి అంటే మోషే గారు ముఖాముఖిగా మాట్లాడాడు కాబట్టి జాషువాకి తెలియదు, జాషువాకి ఎలా ఉంటాడో తెలియదు. సో జాషువాకి ఏం చెప్తున్నాడంటే, నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడలేకపోవచ్చు, అని నువ్వు నాతో మాట్లాడినప్పుడు దేవుడు నాకు ఏవైతే ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్ నువ్వు ప్రాక్టికల్ గా చూసావు. ప్రామిస్ ఏం చేసావు? ప్రాక్టికల్ గా చూసావు. యుద్ధాల్లో ఎలా శత్రురాజును ఓడించాడో కూడా చూసావు. ఒక్క నిమిషమే, ఇక్కడ చర్చ్ లో పని చేస్తున్నాం గారు, మెయింటెనెన్స్ చేస్తాం. కనుక రాబోయేటువంటి కెప్టెన్ కోసం ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 10,000 సంఘం. ఏనన్నా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఓగును ఓడించినట్టు ఎక్కడుందన్న బైబిల్లో అని. లేదంటున్నాడు తమ్ముడు ఎవరు? ఏనన్నా అది చదవలేదా ఏంటి సంఖ్యాకాండం? ఓగును ఎక్కడ ఓడించాడన్న అంటున్నారు కదా. ఇదిగో సంఖ్యాకాండం 21:33 ఓడించారు. సంఖ్యాకాండం 21:33-35 చదువునాను. అంటే కామెంట్ చేసేళ్ళాడు తమ్ముడు, అన్న ఓగును ఓడించినట్టు ఎక్కడా లేదు కదా. ఉంది. సంఖ్యాకాండం 21:33-35 చూడండి. అక్కడ భాషాన్ రాజును ఓగుని ఎదుర్కొని, అదేలే వినలేదు అన్న. చదువునాను, చెప్పాను కదా మీకు, నేను జస్ట్ కీ ఇస్తాను, నెక్స్ట్ బండిని మీరే డ్రైవ్ చేయాలి అలా. సో ఇక్కడ జాషువా అనేటువంటి వ్యక్తితో ధైర్యాన్ని నింపుతూ దేవుడి యొక్క విజయాలను జ్ఞాపకం చేస్తూ, అప్పటిదాకా జాషువా మోషే ఉన్నాడని ముందుకెళ్తూ ఉండేవాడు. అప్పటిదాకా జాషువా మోషే ఉన్నాడని ముందుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు తన లీడర్ లేడు. ఇప్పుడు తనని అప్పటిదాకా టీచర్ గా గైడ్ చేసి, గురువుగా ఎలా ఎలా యుద్ధాలు చేయాలో, ఎలా ఎలా గెలవాలని చెప్పి టీచర్ లేడు ఇక. తన గైడ్ లేడు బాబు. సో మీరు నా మీద డిపెండ్ కామాకండి. దేవుడు అనేవాడు మీ గైడ్. దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ గెలిపిస్తున్నాడు, గెలిపించాడు. నువ్వు కళ్ళారా చూసావు, గతంలో నువ్వే కొన్ని యుద్ధాలు చేసావు. సో ఇక నుంచి నువ్వే దీన్ని తీసుకొని ముందుకెళ్ళాలి అని జాషువాకి ధైర్యం నింపేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. 3వ అధ్యాయం. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడంటే, జాషువాకు ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ 3వ అధ్యాయం 25లో. జాషువాతో ఏమంటున్నాడంటే, నేను అద్దరిని వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబనాను నుంచి దయచేసి నేను యెహోవాని బతిమిలాడుకున్నాను. జాషువాతో మాట్లాడుతున్నాడు. జాషువాతో చెప్తున్నాడు, జాషువా నేను దేవుడి కాళ్ళు పట్టుకొని బతిలాడాను తెలుసా నీకు? నా దేవుడి కాళ్ళు పట్టుకొని బతిలాడనే. ఎందుకో తెలుసా అయ్యా? ఒక్కసారి ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టే అవకాశం అయ్యా, ఒక్కసారి ఆ మన్యమును చూచున్నట్లు దయచేసి నేను యెహోవాని బతిమాలు కొనగా. ఎందుకు సడన్ గా జాషువాతో ఈ విషయాలు చెప్తున్నాడంటే, దేవుడిని ముఖాముఖిగా చూసిన నేనే తప్పు చేస్తే దేవుడు నన్నే విడిచిపెట్టలేదు. సెకండ్ మ్యారేజ్ నన్నే విడిచిపెట్టలేదు. నువ్వు రేపొద్దు నాయకుడు కాబోతావు. నువ్వు జాగ్రత్త పెట్టాలి. నేనే తప్పు చేసినప్పుడు దేవుడు నన్నే విడిచిపెట్టలేదు. రేపొద్దున నువ్వు కూడా నాలాంటి మిస్టేక్స్ ఏమైనా తెలుసో తెలియకో చేసావు అనుకో, యుద్ధాలకు వెళ్ళినప్పుడు దేవుడు వద్దన్నప్పుడు నాతో దేవుడు మాట్లాడమంటే నేను కొట్టే. అలానే దేవుడు ఒక యుద్ధంలో వద్దురా అంటే నువ్వు పుసుక్కుని పోయావు అనుకో, రేపొద్దున యుద్ధానికి నీకు కూడా వేస్తాడు. నన్నే వదలలేదు ఆయన, నన్నే వదలలేదు ఆయన. జాషువా నన్నే వదలలేదు, నిన్ను కూడా ఇచ్చిపెట్టాడు. కాబట్టి నేను చేసిన మిస్టేక్ నువ్వు చేయకు, నేను చేసిన పొరపాట్లు నువ్వు చేయకు అని
అంటే వాళ్ళ ఆయనకి 100 మంది మోషేకి కుటుంబం ఉంటుంది. దేవుడు అంటే భయాన్ని, దేవుడు అంటే ధైర్యాన్ని రెండింటిని ఇస్తున్నాడు మూడో అంటే అధ్యాయం. ఈ ఎందుకంటే దేవుడికి కొత్త తెలియదంట నాయకత్వంలోకి వెళ్ళబోతున్నాడు కదా, వాళ్ళ డాడీ వాళ్ళ కొత్తగా తను నాయకుడు అవబోతున్నాడు కదా. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు పాత కెప్టెన్ కొత్త కెప్టెన్స్ తో ఏం చేస్తాడు, అందరికి తెలియదు. పంచుకుంటాడు, తను కూడా బాధ్యతలను అప్పచెప్తూ ఉంటాడు. అలాగా అందుకని చూడండి, కొత్త కెప్టెన్ సడన్ గా దింపరు. పాత కెప్టెన్ ఉండగానే కొత్త కెప్టెన్ ని కెప్టెన్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ పొరుగు పోతుంది సంఘం. చేసినప్పుడు అతని అండర్ లో ఇతను అడుగుతాడు అనమాట లీడర్షిప్. అందుకని ఎవరికి తెలియదు అటు ఇటు 2 దేవుని న్యాయం మరియు పక్షపాతం లేని సంవత్సరాలు. స్వభావం. అంటే దేవుడు అక్కడ మోషే ఏం చెప్తున్నాడు మూడో అధ్యాయంలో అంటే, ఎంతటి గొప్ప నాయకుడైనా సరే దేవుడి పరిశుద్ధతను మీరితే శిక్ష తప్పదని హెచ్చరించాడు. కాబట్టి నువ్వు కూడా జాగ్రత్త అని చెప్తున్నాడు. 7 సంవత్సరాలు. ఓకే, 7 సంవత్సరాలు దేశికతో మనకి 4 అధ్యాయాలతో అయిపోయింది. తర్వాత రెండో ప్రసంగానికి వెళ్ళబోతున్నాం మనందరం. రెండవ ప్రసంగం. సరే, ఇది అతి పెద్ద ప్రసంగం. చేయగలుగుతారా నాకు? ఇదే అతి పెద్ద ప్రసంగం. దాదాపుగా ఈ ప్రసంగం మనకి 22 అధ్యాయాల దాకా ఉంటది ఈ ప్రసంగం. అంటే ఈ ప్రసంగం నిడివి 22 అధ్యాయాలు. ఈ ప్రసంగం నీ యొక్క నిడివి అంటే ఫస్ట్ ప్రసంగం ఎంత అండి, ఫస్ట్ శర్మన్ జస్ట్ ఎన్ని అధ్యాయాలు, 4 అధ్యాయాలు. కానీ ఈ సెకండ్ శర్మన్ ఏదైతే ఉందో, ఈ సెకండ్ శర్మన్ దాదాపుగా 22 అధ్యాయాల పాటు సాగుతుంది. ఇదే అతి పెద్ద భాగం ద్వితీయోపదేశం. అడిగితే చూపించాలి ఇదే కదా. అతి పెద్ద భాగం, ఇదే ఎక్కువగా ఆక్యుపై చేసింది. అవునా? మరి అడిగినప్పుడు కనీసం చూపించడానికైనా కావాలి కదా. అందుకోసం అవునా? వాళ్ళు బాగానే ఇష్టపడింది కదా, అంత బాగా ప్రేమించుకున్నారు. వాళ్ళు దరిద్రం అంతే, వాళ్ళు ఒక సెకండ్ లో రివర్స్ అయిపోతారు. ఒకటి ఏంటంటే మామగారు కమ్యూనికేషన్ మామగారు ఆ, ఎక్కడ కావాలి కదా. అవును అవును. అంటే పెద్ద చేసుకొని అంతవరకు వచ్చిందన్నమాట. గర్వం ఆమె అక్కడికే వస్తే రావాలమ్మా, ఒక్కసారి డిసైడ్ అయితే జరగాల్సిందే. అదే గర్వం ఎవరికైనా అక్కడ దాకా తీసుకెళ్ళింది అదే పరిస్థితి. పవర్ కట్ అయింది అదే కదా. అదే మన పవర్ సైకిల్ అయింది, ఏం ప్రాబ్లం లేదు. నా ట్యాబ్ కనబడుతుంది మీకు ఒకసారి ఇప్పుడు ఎక్కడ సగంలో ఉన్నారో పని చేయడం అంటే వాడికి శాలరీ ఎట్లరా మరి? సరే ట్యాబ్ కనబడుతుంది. ట్యాబ్ శాలరీ వాయిస్ ఉంటుంది క్లియర్ లేదండి. ట్యాబ్ శాలరీ ఉంటుందా? ఇక్కడ పెద్ద పెద్ద చర్చి కదా. పెద్దదే సంఘంలో అంటే అసిస్టెంట్ పాస్టర్ అంటారా, లేకపోతే జస్ట్ మెయింటెనెన్స్ మేనేజర్ అంటారా? పవర్ కట్ అయిందంటే వాయిస్ ఇస్తాను, వాయిస్ క్లియర్ గా లేదా, వాయిస్ లో మార్పు చెప్పలే ఉండదు. ఎవరో ఫోన్ చేస్తారు. అబ్బాయి వినపడుతుందా? ఇప్పుడు ఏమైనా కనపడుతుందా వాయిస్ లేదా? మనోడికి పని సోమవారం నుండి గురువారం వరకే ఉంటుంది మాట్లాడు. ఓకే. దెన్ మిగతా రోజుల్లో ఇంకా వేరే సెకండ్ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకుంటుంటాం. వెరీ గుడ్ వెరీ గుడ్. వాయిస్ బ్రేక్. ఇంకా తోడుగా ఉంటే ఇప్పుడు ఎలా ఉంది? పెట్టుకుందామని చూస్తుంది అన్నమాట. ఓకే ఓకే ఓకే. ఒకవేళ వచ్చే అమ్మాయి ఉద్యోగం చేసుకునేటప్పుడు కూడా ఉన్నారు. వాయిస్ మాత్రం బ్రేక్ అవుతుంది. అదే కొంచెం ఏదన్నా బీటెక్ లాంటి చదివి ఉంటే అక్కడ కంపెనీస్ ఇప్పుడు ఆమె వచ్చిన అమ్మాయి కనీసం ఏ చిన్న ఉద్యోగం చేసినా గానీ 50 లక్షలు 60 లక్షలు ఈజీగా వస్తాయి మా గారు సంవత్సరానికి. వాయిస్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది నాన్న వాయిస్? ఇప్పుడు ఎలా ఉంది? చాలా అండగా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు ఏ విషయంలోనైనా. ఓకే. ఇక అనాథులుగా అయితే లేడు. వెళ్ళాలి నేను. ఓకే. నీకు మనకి ఎంత? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో మనకి సెకండ్ సర్మన్ అనేది దాదాపుగా 20 అధ్యాయాల పాటు సాగుతుంది అన్నమాట. 22 అధ్యాయాల పాటు సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వీడియో కాల్ బ్లర్ అయ్యే అవకాశం ఉందంటే ఏం లేదు, మొబైల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను ఈ ట్యాబ్ కి. వైఫై అనేది పవర్ పోటాన్ని బట్టి బ్రేక్ అయింది. ఇప్పుడు వచ్చినట్టు ఉన్నది లూజియానా అన్నట్టున్నావు నువ్వు. లేదు అంటే డైరెక్ట్ ఫ్లైట్ అయితే 4 గంటలు మావా. ఇక లే అవర్స్ అయితే 8 గంటలు పడుతుంది.
ఆసుపత్రిలో ఉండి ఏమవుతుంది? డ్రైవింగ్ అయితే 30 గంటలు. ఇప్పుడు ఏంది నాన్న, ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి సిచ్యువేషన్? బాగుంటది మాంగారు. ఓకే ఎలా కదా? అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మాంగారు, ఒకవేళ సెట్ అయితే మనోడు ఇండియా వచ్చి